ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మేము మళ్ళీ బయటకు వెళ్తున్నాం అనమాట. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నార్మల్ ప్లాన్ ఏంటంటే శిల్పారామం అనుకున్నామండి, హైటెక్ సిటీలో ఉంది కదా. బట్ అది చాలా లాంగ్ ఉంటుంది, మాకు అంత ఓపికలు ఎవరికి లేవన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉప్పల్ దగ్గర శిల్పారామం చిన్నది ఉందన్నమాట. సేమ్ అలానే ఉంటుంది అని చెప్పేసి అన్నారు, బాగుంటుందని. బట్ మాకు మెయిన్ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళడం, పిల్లలకి చూపించడం కాబట్టి ఓకే ఇది చూపిద్దాం ఇప్పుడు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు అది వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇక్కడికి ఓకే అనుకున్నాం అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 6 అవుతుంది. 4-5కే బయలుదేరాల్సింది, కానీ పిల్లలు ఉంటే తెలిసిందే కదా, అందులో మన ఆడవాళ్ళ సంగతి తెలుసు కదా, లేట్ అయిపోతూనే ఉంటుంది. ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా అది ఎలా ఉంటుందో నేను కూడా చూడలేదండి. హైటెక్ సిటీ దగ్గర ఉండేదైతే నేను చూసాను అంతకుముందు, బట్ ఇక్కడ నాకు తెలియదు. నేను మీతో పాటే చూస్తాను. అండ్ నెక్స్ట్ మేమైతే పిల్లలందరూ రెడీ అయిపోయారండి. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆటోస్ అయితే బుక్ చేసుకుంటున్నాం, దగ్గరే కాబట్టి ఆటోస్ బుక్ చేసుకుంటున్నాం. 2 ఆటోస్ అయితే మాకు సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా 2 క్యాబ్స్ 2 ఆటోస్ బుక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. వాళ్ళకి ఎంతైనా బయట చూడాలని ఎక్కువ ఉంటుంది కదా. అండ్ మా పాపకైతే ఫస్ట్ వచ్చిన ఒక 1 వీక్ బయటకు వెళ్ళకపోతే ఎప్పుడు ఇంట్లోనేనా, బయటకు వెళ్ళట్లేదని అడిగేదనమాట. సో కాకపోతే పిల్లలతోటి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అట్లా వెళ్ళలేము కాబట్టి, చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, అందుకోసం అని చెప్పేసి మేము మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కువ ప్లేసెస్ అయితే వెళ్ళలేకపోయాము, బట్ ఓకే అనమాట. అంటే సిచ్యువేషన్స్ కూడా అలానే వచ్చాయి. మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఏమైంది ఎందుకు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము శిల్పారామంలోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో బయట నాకు ఇది చూడగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి అనమాట. అంటే బాగుంది, చాలా నీట్గా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అడల్ట్కి అయితే 40 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ అంతా మాకు చూడంగానే ఏంటంటే బాగుంది, లోపల ఇంకా చాలా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో బయట లుక్ అయితే ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్ అండి ఇది, మధ్యలో మనకి ఇది ఉంది. అండ్ రైట్ సైడ్ నుంచే మనకి షాపింగ్ది స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇదంతా కూడా మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫోటో షూటింగ్స్కి వాటికి చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఈ షాప్ నాకు చాలా మంచిగా అనిపించిందండి. సో ఇక్కడైతే అంతా కూడా వుడ్ సంబంధించిన మొత్తం వుడ్కి, ఇంటికి మనం డిజైన్ చేసుకోవాలన్నా కూడా అంతా వుడ్ రిలేటెడ్ అనమాట. క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి. అమ్మా అమ్మా చాలే, అట్లా కాదు. ఫ్యాషన్ షో చేస్తున్నారా? సో మధ్యలో పాప అయితే బాగా చేసింది కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అన్నిట్లో యాక్టివ్ అండి, బాగా అల్లరి చేస్తుంది. సో అండ్ ఇక్కడ ఫుడ్ చూడగానే పిల్లలు ఫుడ్ తీసుకుందాం, తిని వెళ్దాం మనం. మేము కూడా ఏంటంటే లోపల తిరగడానికి కూడా కొంచెం ఈవినింగ్ అయింది కదా, సో వాళ్ళకు కూడా ఫుడ్ తింటే కొంచెం మంచిగా తిరుగుతారని చెప్పేసి ఫుడ్ తీసేసుకున్నాము. అండ్ అక్కడ కాకుండా ఇక్కడ గ్రాస్ అదంతా ఉందన్నమాట కూర్చునేదానికి. సో అక్కడికి వచ్చేసి స్టార్ట్ చేశారనమాట. బాబు కూడా నిద్ర లేచేశాడు, చూడండి ఎటు చూస్తున్నాడో. సో వాడికి కూడా కావాలంట అవి, బట్ పిల్లలకి ఇప్పుడే, అంటే బాబుకి ఇప్పుడే ఏం పెట్టట్లేదండి అటువంటివి. సో కొంచెం కేర్గానే ఉంటున్నాం అనమాట. అక్కడికి వెళ్ళే ముందుగా నేను మమ్మాయత్ నుంచి 2 సోప్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఒకటి వచ్చేసి మమ్మాయత్ విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అలాగే హనీ తోటి తయారు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమ్మాయత్ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. ఇది సమ్మర్కి చాలా బాగుంటుందండి. ఇది మెయిన్ టర్మరిక్ అండ్ శాండల్వుడ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. అంటే ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయట్లేదని చెప్పేసి ఇచ్చే సర్టిఫికేషన్ అనమాట. అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ ఇది మన స్కిన్ని డ్రై చేయకుండా ఉంటుందండి. ఇందులో మనకి ఏంటంటే 4 ఉంటాయి అనమాట. ఈచ్ బాక్స్లో 4 ఉంటాయి. సో వీటి ఎంఆర్పి విషయానికి వస్తే 396 రూపీస్ అండి. షెల్ఫ్ టైం వచ్చేసి 3 years ఉంటుంది. సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 125 grams ప్రోడక్ట్ అనమాట. అండ్ మనకి లోషన్ సోప్ అయితే కనుక మనకి విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ని బ్రైట్ చేస్తుందండి. అలాగే హనీ వచ్చేసి మన స్కిన్ని నొరిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ డీప్గా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో దీని తర్వాత మనం సపరేట్గా ఫేస్ మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇవి నేను 2-3 months నుంచి ఇవే యూస్ చేస్తున్నాను. సో నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ ఉప్టన్ సోప్ చూపిస్తున్నాను కదండి. సో ఉప్టన్ సోప్ అయితే కనుక మనకి స్లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ విటమిన్ సి సోప్ అయితే మనకి వైటిష్ కలర్లో ఉంటుంది అనమాట.
సో అండ్ టర్మరిక్ ఉప్టన్ సోప్ వచ్చేసి టర్మరిక్ అండ్ శాండల్వుడ్ ఉంది కదా, సో టర్మరిక్ వల్ల మనకి న్యాచురల్గా మన స్కిన్ అనేది గ్లో ఉంటుంది. అండ్ శాండల్వుడ్ వచ్చేసి మన స్కిన్ని సూత్ చేయడానికి అంటే స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ కూడా ఉంటుందండి, అలాగే మనకి డీప్గా మాయిశ్చర్ కూడా చేస్తుంది అనమాట. సో రెండింటి కాస్ట్లు అయితే సేమ్ అండి, 396 రూపీసే. అండ్ మీది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, తర్వాత ఫస్ట్ క్రై, నైకా, పర్పుల్ ఇలాంటి వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి. మమాయత్ వెబ్సైటు అండ్ యాప్లో కూడా ఉంటాయండి. మీరు కనుక మమాయత్ వెబ్సైట్లో పర్చేస్ చేసినట్టయితే మీకు ఒక కూపన్ కోడ్ ఉందండి మన ఛానల్కి. సో ఆ కూపన్ కోడ్కి యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ వస్తుంది, రేవతి 2024. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు సంబంధించిన లింక్స్ ఇస్తాను చూడండి, అలాగే కూపన్ కోడ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు యాప్లో పర్చేసిన, వెబ్సైట్లో పర్చేసిన, రెండిట్లో చేసిన ఆఫర్ వస్తుందన్నమాట. అండ్ వీళ్ళు ప్రతి ఇయర్ కూడా మనం వాళ్ళ సైట్లో పర్చేస్ చేసినట్టయితే ఒక ప్లాంట్ అయితే నాటుతారండి ప్రతి పర్చేస్కి. దాని యొక్క జియో లొకేషన్ కూడా మనకు ట్యాగ్ చేస్తారు. అలాగే ఈ బ్రాండ్ అయితే ప్లాస్టిక్ పాజిటివ్ అండి, అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అండ్ మీరు ఈ ఉప్టన్ సోప్ చూడొచ్చండి, సమ్మర్కి ఇది ట్యాన్ రిమూవల్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చిన్న చిన్న గ్రాన్యువల్స్ లాగా, డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, మనకి ఎక్కువగా ఉండదు కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మధ్యవి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి, లైక్ డీమార్ట్, మెడికల్ స్టోర్స్, ఇంకా చాలా స్టోర్స్లో, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటున్నాయి. మీకు నియర్ బైలో ఎక్కడ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇక్కడ ఇది ఉంది వాటర్ ఫాల్. సో ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము. అండ్ తర్వాత ఈ వాల్కి ఇలా చేశారనమాట. సో ఇది ఈ ప్లేస్లో అయితే ఉండకూడదు, వెనకాల వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట, దాని ముందు గోడకు అలా చేశారు. అండ్ ఇక్కడ పిల్లల్ని అయితే వాళ్ళ అత్త ముందు తీసుకెళ్ళిపోయింది అనమాట. అండ్ వెనక మేము నిదానంగా వెళ్తున్నాం. ఓ ఉగాది కదా, ఎంత బాగున్నారో వీళ్ళు. ఈరోజు ఉగాది అండి. సో ఉగాది రోజున పంచాంగం అవంతా కూడా చెప్తున్నారనమాట. తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయంట. చిన్న చిన్న పిల్లలండి, ఎంత మంచిగా రెడీ అయ్యి చక్కగా కూర్చున్నారో అనిపించింది. క్లాసికల్ డ్యాన్స్ అంటేనే మనకి డ్రెస్ హెవీగా ఉంటుంది, అండ్ మేకప్, జ్యువెలరీ, అండ్ తలకి కూడా మంచి హెవీగా ఉంటుంది కదా. చిన్న చిన్న పిల్లలండి ఎంత ముద్దుగా అనిపించారో చూస్తుంటే. శిల్పారామం క్యాన్సిల్ అవుతుంది, మినీ శిల్పారామం వెళ్తున్నామని ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు అసలు. అంతా మా మరదలు దయ అనమాట. సో మర్చిపోయిందంట ఏమేమి ఉంటాయి అనేది. ఇక్కడికి వచ్చి అయిపోయాక ఇదే ఎండింగ్ అని చెప్తుంది. సో ఓకే, భరతనాట్యం చూడొచ్చు అని ఒక చిన్న హ్యాపీ తప్పితే రిమైనింగ్ చూసిన హ్యాపీ లేదు. శిల్పారామం అన్న ఫీలింగ్ అనిపించట్లేదు నాకు, నార్మల్ పార్క్ లాగా అనిపిస్తుంది. మరి మీరు చూసారా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది లొకేషన్ అయితే ఉప్పల్ దగ్గర అండి. సో నాకైతే సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా క్లాసికల్ డ్యాన్సెస్ చూసిన తర్వాత కొంచెం ఓకేలే అనిపించింది, కానీ ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఏం లేదు. మన శిల్పారామం అంటే నేను చూస్తున్నాను కాబట్టి పిల్లలకి అది చూపించాలి, మన ఓల్డ్ ట్రెడిషన్స్ అంతా ఉంటుంది కదా అక్కడ. సో అనిపించింది. బట్ ఓకే, ఇంకా నెక్స్ట్ టైం వెళ్తాం, ఇంకా కుదరినప్పుడు ఏం చేయలేం కదా. అండ్ ఇక్కడ షాపింగ్వి కూడా ఉన్నాయండి. సో షాపింగ్ ఏంటంటే పెద్దగా ఎక్కువ లేవు, ఒక లైన్ మొత్తం, అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వచ్చాం కదా, రైట్ సైడ్ అంతా కూడా షాపింగ్ అనమాట. సో ఐటమ్ ఎక్కువ షాప్స్ లేవండి, కొన్ని యూనిక్గా ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ షాప్ చూసారు కదా, చాలా యూనిక్గా అనిపించింది నాకు. అండ్ బ్యాగ్ షాప్ అయితే ఒకటి, అండ్ డ్రెస్సెస్ ఒక 2, అండ్ మనం హ్యాండ్మేడ్వి 2, అట్లా కొన్ని 2 ఉన్నాయి, కానీ మిగతా అన్ని 1 షాప్స్ అని అనమాట. సో అన్ని దగ్గర కూడా ప్రైస్ సేమ్ అనే అనిపించింది. అండ్ ఇక్కడ వుడ్వి కూడా పెట్టారండి, ఇవి కూడా మంచిగా అనిపించాయి. సో కీ చైన్స్ అండ్ డిఫరెంట్ అనమాట. మనం హోమ్ డెకార్కి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ బాబు కోసం ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ అది ఒక్కసారికే తిరుగుతుంది అనమాట, ఎక్కువ లేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి తీసుకోవాలా. తర్వాత ఇక్కడ ఈ షాప్కి వచ్చామండి. ఇక్కడ మొత్తం కూడా మనకి బాటిక్ ప్రింట్, బాందిని అవి ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే అడిగాము, ఇది ఓన్లీ శారీ షాప్ అండి. సో పక్కనే డ్రెస్సెస్ షాపు అట్లా ఉన్నాయి. సో ఇక్కడ శారీస్ అయితే చాలా కాస్ట్ చెప్పారండి. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తున్నాను కదా, ఇది ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో 2500 ఏమో చెప్పారనమాట. బట్ నాకు అది అంత కాస్ట్ ఉంటుందని అనిపించలేదు, ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. బట్ నాకు ఆ మెటీరియల్ వాటి గురించి తెలియదు కదా, తెలియని చోటుకి వెళ్ళకూడదని చెప్పేసి నేను ఏం తీసుకోకుండానే వచ్చేసాము. లేకపోతే ఆ హ్యాండ్ వర్క్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ బాందిని డ్రెస్ చూస్తున్నామండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పడం అదేందో ఐరన్
చేయాలని చెప్తున్నారు. నాకు తెలిసి ఐరన్ ఏం లేదు, అదే మా అక్క వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత బ్యాంగిల్స్ అండ్ ఆ డ్రెస్సెస్ అయితే నాకు బార్గెన్ చేయడం అస్సలు రాదండి. ఒక 1100 చెప్పారనుకోండి, 1000 రూపీస్ ఇచ్చేసి వస్తాను అనమాట. సో అలా పక్కన వేరే వాళ్ళు బేరాలు ఆడుతున్నారు అనమాట. ఒక కపుల్ వచ్చారు. సో ఆ డ్రెస్ 1200 చెప్తే వాళ్ళు బార్గెన్ చేసి 650 తీసుకున్నారు ఆఫ్ రేట్కి. నాకు మామూలుగా వాళ్ళు చెప్పినప్పుడు ఇది రీజనబుల్ ప్రైసే కదా, 700 800 అట్లా చెప్పినప్పుడు అనిపించింది. బట్ వాళ్ళు బార్గెన్ చేసిన విధానం చూసి మనం కూడా చెయ్యాలి, ఆ రేట్స్ రీజనబుల్ కాదైతే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూసారా భరతనాట్యం చేస్తున్నారు పిల్లలు. నేను అది పెడదామంటే రీసెంట్గా నాకు ఒక కాపీరైట్ వచ్చిందనమాట. సో అందుకనే నేను ధైర్యం చేయలేకపోతున్నాను డైరెక్ట్ మ్యూజిక్తో పెట్టడానికి. చాలా మినిట్స్ అయితే షూట్ చేశానండి ఇంకా వాయిస్తో పెడదామని, బట్ వాయిస్తో పెట్టలేకపోతున్నాను కాబట్టి ఎక్కువ అయితే పెట్టలేదు అనమాట. ధన్యవాదాలు. తదుపరి నాట్యాంశం రామ కోదండరామ. ఈ అంశంతో అమ్మకు కూడా చాలా ఇష్టం అండి. సో అమ్మకు కూడా చాలా నచ్చుంటుంది. నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నేను వేయలేదు కానీ బట్ వేసే వాళ్ళని చూస్తుంటే మాత్రం అట్లా అని చూస్తూ ఉండిపోతాను మంచిగా. అండ్ మెయిన్ ఈ క్లాసికల్ డ్యాన్స్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో మా పాప కూడా చూసి నేను నేర్చుకుంటాను, నేను వేస్తానని చెప్తుంది అనమాట. సో తనను కూడా జాయిన్ చేయాలనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ నార్మల్ డ్యాన్స్లో చేద్దాం అనుకున్నాం కానీ తను కొంచెం వీక్గా ఉన్నిందనమాట. సో అందుకోసమే జాయిన్ చేయలేదు. ఇందాక నేను చెప్పాను కదా డ్రెస్సెస్వి, ఇదేనమాట షాపు. సో నార్మల్గా 750 అంటే నాకు రీజనబులే అనిపించింది. బట్ వాళ్ళు బార్గెన్ చేసిన తర్వాత ఇంకా మనం 400 500 కడగాలేమో అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరికీ కూడా బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి సైడ్వి. నెక్స్ట్ బోటిక్ లాగా ఉందండి. సో అక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అనమాట పిల్లలవి. బట్ మా పాప సైజ్ అయితే లేదు, ఉంటే బాగుండేది అనిపించింది. వెనక అద్దం తగులుతుంది. శిల్పారామం నుంచి ఇప్పుడే వచ్చామండి. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ వల్ల సాటిస్ఫాక్షన్ అనిపించింది, లేదంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టమే అనమాట. సో నేనైతే వాళ్ళు వేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు, ఎవరు డ్యాన్స్ వేస్తున్నా. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. నచ్చిందా వేద నీకు? నచ్చిందా? ఇంకా ఏమేమి చేసాం మనం ఇవాళ? చిన్న బయట ఇంకా పార్క్లో ఆడుతున్నాను, ఇంకా ఫోటోలు దిగాము, ఇంకా డాన్సులు వేసే చూసాము, ఇంకా షాపులు చూసాము. షాపింగ్ చేసామా? నువ్వు బ్యాగ్ తీసుకున్నావు కదా? అవును. ఇంకా ఫోన్. సో షాపింగ్ చేసామండి. నేనైతే డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ బాంధనీది, బట్ అది వాళ్ళు ఎంతో ఐరన్ చేయాలని చెప్పారనమాట. సో అది నాకు ఎందుకో ఐడియా లేదు దాని గురించి. మాకు తెలిసినంత వరకు ఐరన్ చేయరు, అలానే ఉంటుందని చెప్పేసి నాకు గుర్తుంది. అంతకుముందు వచ్చేవి అవి, ఐ మీన్ నేను కాలేజ్ చదివేటప్పుడు అనుకుంటా వచ్చేవి. నేను ఇప్పుడే చూడడం అన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు చాలా నచ్చింది. కాకపోతే మళ్ళీ అవి సరిగ్గా చేయలేదు అనుకోండి, వేస్ట్ అయిపోతుంది కదా. కంఫర్ట్ జోన్లోకి వచ్చేసామన్నమాట. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయానండి. మేకప్ అయితే ఏం యూజ్ చేయను కాబట్టి జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. మేకప్ అనుకోండి మళ్ళీ ఆయిల్ పెట్టో లేకపోతే మేకప్ రిమూవర్ తీసుకోనో మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కాజల్ ఒక్కటే పెడతానమాట. అండ్ లిప్స్టిక్ కూడా నార్మల్ వేస్తాను. సో కాజల్ ఒక్కటే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అది పూర్తిగా అయితే వెళ్ళలేదు కానీ ఇంకా రేపు మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను. ఇక ఇప్పుడైతే ఆంటీ అంతా కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట. ఇంకా మేము వచ్చి చేసుకునేది ఏం లేదు. సో అంతా రెడీగా ఉంది. ఫస్ట్ నేను పాపకు పెట్టేసి, పాపకి కొంచెం హెల్త్ మంచిగా లేదు కదా, సో తనకు పెట్టేసి మెడిసిన్ ఇచ్చేస్తే తను పడుకుంటుంది. తర్వాత నేను తినేసి ఇంకా పడుకునేసరికి 12 అయిపోతుందిలేండి. నిన్న అయితే 2 అయిందనమాట. అంటే కరెంట్ పోయింది మధ్యలో. అండ్ ఇంకా మేము కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము ఫ్యామిలీ విషయాలు అన్నీ కూడా. సో ఇక ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.